స్టార్ట్ చేశారు కదా. ఓకే రైట్. సేమ్ షీట్, ఇదే షీట్ కంటిన్యూ చేద్దామండి. సో ఈరోజు మనము క్లియరింగ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. క్లియరింగ్స్ యాక్చువల్గా మనము వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం లాస్ట్ క్లాస్లో. ఏం చేసాం లాస్ట్ క్లాస్లో? వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. సో పెండింగ్ ఉంది. FBL1 నేను వెళ్ళండి మేడం ఒకసారి. FBL1N FBL1N vendor line item display. కంపెనీ కోడ్ తీసుకోండి. సో చూసారా, ఇక్కడ చూసారా ఏముంది? ఓవర్ డ్రాఫ్ట్ ఉంది. డ్యూ లాస్ట్ డే చూస్తే మనకి ఎలా ఉంది? డ్యూ ఉంది. ఈరోజు ఓవర్ డ్యూ కనిపిస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? పెండింగ్ ఉందన్నమాట. స్టేటస్ రెడ్ లో ఉంది. సో శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అనే వెండర్ కి మనము టోటల్ గా 30,000 అమౌంట్ అనేది పే చేయాలి, అంతే కదా. 30,000 ఎక్కడ ఉంది? 2 ఇన్వాయిసెస్ పెండింగ్ ఉంది. 2 ఇన్వాయిసెస్ అనేవి పెండింగ్ ఉన్నాయి. టోటల్ గా మనం 30,000 అమౌంట్ అనేది పేమెంట్ చేయాలి. సో ఇక్కడ టోటల్ గా స్టేటస్ రెడ్ లో ఉందన్నమాట. ఓకే, సో స్టేటస్ అనేది రెడ్ లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ఈ పేమెంట్ అనేది క్లియర్ చేయాలి. సో పేమెంట్ క్లియర్ చేయడానికి టోటల్ గా 3 టైప్ ఆఫ్ క్లియరింగ్స్ ఉంటాయి. మనం జస్ట్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేసాం లాస్ట్ క్లాస్ లో. సో ఈరోజు ఏం చేస్తున్నాము? ఈ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేస్తాం. ఎలా క్లియర్ చేస్తాము? ఓకే, MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారు కదా, రైట్. సో ఫస్ట్ టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్. టైప్స్ ఆఫ్ మాన్యువల్ క్లియరింగ్. Types of manual clearings. Types of okay. So manual clearing. Manual clearings ఎన్ని రకాలు ఉంటాయి? టోటల్ గా 3 టైప్స్ ఉంటాయండి. 3 టైప్స్ ఉంటాయి మాన్యువల్ క్లియరింగ్స్ అనేవి. ఫస్ట్ వన్ స్టాండర్డ్ క్లియరింగ్. స్టాండర్డ్ క్లియరింగ్. స్టాండర్డ్ క్లియరింగ్. రెండోది పార్షియల్ క్లియరింగ్. రెసిడ్యువల్ క్లియరింగ్. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. ఇలా 3 టైప్ ఆఫ్ క్లియరింగ్స్ ఉంటాయి అన్నమాట. సో వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ టీ కోడ్ ఏంటి? F-53. F-53. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 లో చేసాము. క్లియరింగ్ ఎక్కడ చేస్తున్నామో F-53 లో చేస్తున్నాం. సో స్టాండర్డ్ క్లియరింగ్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ వాల్యూని క్లియర్ చేస్తాం. దీన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ వాల్యూని క్లియర్ చేస్తున్నాము. వెళ్ళండి SAPలోకి వెళ్ళండి, చెప్తాను. ఒక పాయింట్ యాడ్ చేద్దాం మేడం. వాట్ ఈజ్ మీన్ బై క్లియరింగ్? వాట్ ఈజ్ మీన్ బై క్లియరింగ్? క్లియరింగ్ అంటే ఏంటి? పెండింగ్ ఉన్న అమౌంట్ అనమాట. పెండింగ్ అమౌంట్ ఏదైతే మనకి పెండింగ్ అనిపిస్తుంది కదా యాక్చువల్గా మనకి, వాట్ ఈజ్ మీన్ బై క్లియరింగ్? లేదంటే వాట్ ఈజ్ మీన్ బై క్లియర్డ్ ఐటమ్స్ అని కూడా చెప్పొచ్చు. క్లియర్డ్ ఐటమ్స్ ఎలా క్లియర్ చేస్తాము? క్లియరింగ్ అంటే ఏంటి? పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ
పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్డ్ విత్ ది ఇన్వాయిస్. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్డ్ విత్ ది ఇన్వాయిస్ అని చెప్పచ్చు అనమాట. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్డ్ విత్ ది ఇన్వాయిస్ అని అర్థం. ఓకే, సో ఎన్ని రకాల క్లియరింగ్స్ ఉన్నాయి ఎస్ఐపిలో? టోటల్గా 3 టైప్ ఆఫ్ క్లియరింగ్స్ ఉన్నాయి. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ వాల్యూని క్లియర్ చేస్తాం. పార్షియల్ క్లియరింగ్ కొంత వాల్యూని మాత్రమే క్లియర్ చేస్తాం. రెసిడ్యువల్ క్లియరింగ్ ఇది మీకు డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమవుతుంది, అన్ని చేద్దాం. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి? టోటల్ ఇన్వాయిస్ క్లియరింగ్ అనమాట. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ ఇన్వాయిస్ క్లియరింగ్ అని అర్థం. ఓకే, సో మీరు స్టాండర్డ్ క్లియరింగ్ చేయండి, పార్షియల్ చేయండి, రెసిడ్యువల్ చేయండి, ఏదైనా చేయండి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? F-53 ద్వారా చేయాలన్నమాట. ఫస్ట్ ఇన్వాయిస్ పెండింగ్ వాల్యూ ఎంతో చూద్దాం. స్టాండర్డ్ లో చేద్దాం. స్టాండర్డ్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ వాల్యూ క్లియరింగ్. చూడండి ఇక్కడ ఎంత ఉంది? వెండర్ ఇన్వాయిస్ ఎంత ఉంది? పెండింగ్ ఎంత? 30,000 ఉంది. 30,000 ఉంది. సో FBL1N లో చెక్ చేసాం మనం. ఎంత ఉంది ఇన్వాయిస్ వాల్యూ? వెండర్ది 30,000 పెండింగ్ ఉంది. సో ఈ వాల్యూ మొత్తం కూడా మనం క్లియర్ చేయాలి. సో న్యూ సెషన్ తీసుకోండి. F-53 స్టాండర్డ్ క్లియరింగ్ టోటల్ వాల్యూని క్లియర్ చేస్తున్నాం. డేట్ ఇవ్వండి. చూసారా డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది? కేజెడ్ డాక్యుమెంట్ వస్తుంది. కేజెడ్ డాక్యుమెంట్. అదే మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఏమొస్తుంది? ఏ డాక్యుమెంట్ వస్తుంది? కేఆర్ డాక్యుమెంట్ వస్తుంది. అదే వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తుంటే కేజెడ్ డాక్యుమెంట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కేజెడ్ డాక్యుమెంట్ వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఓకే, రైట్. తర్వాత పేమెంట్ అకౌంట్ వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఇక్కడ ఏం తీసుకోవాలి? బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ద్వారా వెండర్ కి పేమెంట్ చేస్తున్నారు అనేది తీసుకోవాలి. ఇవ్వండి. కంటిన్యూ చేయండి. అమౌంట్ ఎంత వాల్యూ క్లియర్ చేస్తున్నాం మనం? పెండింగ్ వాల్యూ ఎంత ఉంది? 30,000 ఉంది. ఆ సెషన్ లో చూడండి కావాలంటే మీకు. ఇక్కడ ఉన్న అమౌంట్ ని బేస్ గా చేసుకుని ఇవ్వాలి. ఎంత ఉంది? వెండర్ ఇన్వాయిస్ పెండింగ్ వాల్యూ ఎంత ఉంది? 30,000 ఉంది. FBL1 సెషన్ లో చూసాం. ఈ 30,000 అమౌంట్ ని మనం క్లియర్ చేస్తున్నాం. ఇవ్వండి. సో ఈ 30,000 అమౌంట్ అనేది ఇక్కడ ఇచ్చేసాం. ఏ బ్యాంక్ ద్వారా క్లియర్ చేస్తున్నాం? నెక్స్ట్ వెండర్ నంబర్ తీసుకోవాలి. వెండర్ అకౌంట్ దగ్గర వెండర్ నంబర్ తీసుకుంటాం. వెండర్ పేమెంట్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పేమెంట్ ఏదైనా పర్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము? అకౌంట్ నంబర్ వెండర్ తీసుకుంటున్నాం. ఏ వెండర్ క్లియర్ చేస్తుంటే ఆ వెండర్ తీసుకోవాలి. ఏ వెండర్ పైన పెండింగ్ ఉంది? సేమ్ వెండర్ తీసుకోవాలి. వేరే వెండర్ తీసుకుంటే అవ్వదు. ఓకే, ఇలా టోటల్ గా మనం క్లియర్ చేస్తున్నాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఇక్కడ చూడండి, ఒకటి మనకి నంబర్ రేంజ్ ఎర్రర్ అనేది ఒకటి ఫామ్ అయి చూడండి. ఏమొచ్చింది ఇక్కడ ఎర్రరు? ఇన్ కంపెనీ కోడ్ MRF AMAR ద నంబర్ రేంజ్ 16 is మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2023. ఏమన్నా రిసొల్యూషన్ చేయగలరా దీన్ని? డాక్యుమెంట్ నంబర్ 16 కి నంబర్ రేంజ్ మిస్ అయిందంట. ఎక్కడ ఇస్తాము మేడం? ఒకసారి ఎర్రర్ ఓపెన్ చేయండి, ఎంటర్ చేయండి. చూడండి డాక్యుమెంట్ నంబర్ కేజెడ్ డాక్యుమెంట్ పైన చూడండి, హైలైట్ అవుతుంది చూడండి. ఓకే, ఇన్ కంపెనీ కోడ్ AMAR ద నంబర్ రేంజ్ 16 is మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2023. నంబర్ రేంజ్ అనేది మిస్ అయిందంట. ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. మొత్తం చదవాలి మీరు. లేదనుకోండి ఒక పని చేయండి,
క్లోజ్ చేయండి చెప్తాను. ఏ నెంబర్ కి నెంబర్ లైన్ మిస్ అయింది? కేజెడ్ డాక్యుమెంట్ కి నెంబర్ లైన్ మిస్ అయింది అనమాట. కేజెడ్ డాక్యుమెంట్ చూడండి పైన ఉంది, హైలైట్ అయింది చూసారా? కేజెడ్ డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ నెంబర్ లైన్ ఏటీ కోడ్ లో ఇచ్చాం మనం. కరెక్ట్ ఆన్సర్. వెళ్ళండి OBA7. పొజిషన్కి వెళ్ళండి, డాక్యుమెంట్ తీసుకోండి, కేజెడ్ డాక్యుమెంట్, డబుల్ క్లిక్ చేయండి. 16 కి నెంబర్ లైన్ మిస్ అయింది అనమాట. ఇంటర్వెల్స్, నంబర్ ఆఫ్ నెంబర్ లైన్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్, ఇంటర్వెల్ ప్లస్ సింబల్ తీసుకోవాలి. 16 నేను యాక్చువల్ కావాలని రాంగ్ ఇచ్చాను, అందువల్ల మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఇక్కడ 16 ఇవ్వండి. నెక్స్ట్ ఇంకా కనిపించదు ఎర్రర్ మీకు, నంబర్ లైన్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు దీన్ని. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? 2500 కదా, 2501 నుండి తీసుకుందాం. మీరు మళ్ళీ 2000 తీసుకుంటే ఏమవుతుంది? 2500 తీసుకుంటే ఇంటర్వెల్ ఓవర్లాప్ అవుతుంది. ఎంటర్, సేవ్, కంటిన్యూ, కంప్లీటెడ్. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. చూసారా, ఇచ్చేసాం. చూద్దాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసారా స్టాండర్డ్ క్లియరింగ్ పైన చూడండి ఏముందో. స్టాండర్డ్ ఎక్కడ ఉంది? స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ అనమాట. పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి మీకు. సో ఈ వెండర్ పైన ఎన్ని ఇన్వాయిసెస్ ఉన్నాయి? 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి. 501, 502. ఈ 2 ఇన్వాయిసెస్ కూడా పిక్ అయినాయి ఆటోమేటిక్ గా. చూసారా 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి. 2 ఇన్వాయిసెస్ కూడా పిక్ అయినాయి. కింద లాస్ట్ లో చూడండి, అమౌంట్ ఎంటర్డ్, అసైన్డ్ 30,000, 30,000. నాట్ అసైన్డ్ 00 ఉండాలి, ఉంటేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. అదర్వైజ్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవ్వదు. ఓకే, రైట్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూడండి మనము వెండర్ కి పేమెంట్ చేస్తున్నాం. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? బ్యాంక్ ద్వారా పే చేస్తాం, అంటే క్రెడిట్ 50 క్రెడిట్ క్లియర్ కదా, 25 డెబిట్. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 30,000 పే చేస్తాం. చూడండి తర్వాత చూడండి ఇక్కడ పోస్టింగ్ ఫీస్ కూడా చేంజ్ అయిపోతున్నాయి. 50 అంటే క్రెడిట్, 25 డెబిట్ అవుతుంది. ఏ డాక్యుమెంట్ లో? కేజెడ్ డాక్యుమెంట్ లో. ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటుందండి, మీరు గుర్తుపెట్టుకోవాలి అది కూడా. ఓకేనా? సో ఎంట్రీని పోస్ట్ చేసేస్తున్నాం, క్లియర్ చేస్తున్నాం, సేవ్. డాక్యుమెంట్ 2501 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. మనం ఇచ్చాం నంబర్ రేంజ్, ఆ నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని ఎంట్రీ అనేది పోస్ట్ చేసేసాము. క్లియర్ అయిపోయింది. చెక్ చేద్దాం క్లియర్ అయిందా లేదా చెక్ చేద్దాం. వెళ్ళండి, FBL1N సెషన్కి వెళ్ళండి. లిస్ట్ లోకి వెళ్ళాలి. టాప్ లో లిస్ట్ ఉంది చూసారా, లిస్ట్ లోకి వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి. చూసారా ఏమీ లేవు, నో ఐటమ్ సెలెక్టెడ్ అంట. కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీరు క్లియర్డ్ ఐటమ్ తీసుకోవాలి. క్లియర్డ్ ఐటమ్స్ అదిగో, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా మొత్తం గ్రీన్ లో ఉన్నాయి. ఇంతకుముందు ఎలా ఉంది? స్టేటస్ అనేది రెడ్ లో ఉంది. స్టేటస్ రెడ్ లో ఉంది. ఇక్కడ ఎలా ఉంది? గ్రీన్ లో ఉంది. అంటే టోటల్ గా ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ అయిపోయినాయి. అమౌంట్ కూడా చూసారా ఎలా ఉంది? 00. పైన ఫస్ట్ కేఆర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడండి. డాక్యుమెంట్ టైప్ దగ్గర చూడండి, కేఆర్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ నంబర్స్ కూడా కనిపిస్తున్నాయి. తర్వాత ఏముంది? కేజెడ్ డాక్యుమెంట్ ఉంది, అంటే క్లియర్ చేసాం అనమాట. కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. కేజెడ్ డాక్యుమెంట్ వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. స్టేటస్ రెడ్ కలర్ లో ఉంది, అంటే ఇన్వాయిస్ క్లియర్ చేసేసాము. టోటల్ వాల్యూ అనేది క్లియర్ అయిపోయింది. అర్థమైందా? సే ఎస్ ఆర్ నో. ఓకే, క్లియర్ అండి? మాట్లాడండి ఎవరు? క్లియర్ సార్. రెస్పాండ్ అవ్వండి ప్లీజ్, రెస్పాండ్. నాకు తెలియాలి కదా మీరు మీ సిచ్యువేషన్ ఎలా ఉందనేది. ఓకే, సో ఇన్వాయిస్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. రైట్, నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ సో మళ్ళీ ఒక ఇన్వాయిస్ క్లియర్ చేద్దాం. స్టాండర్డ్ క్లియర్ చేద్దాము. వెళ్ళండి మేడం, ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. గో టు FB60
vendor invoice posting FB60. సేమ్ vendor తీసుకోండి. కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలండి. బిఫోర్ ఎంట్రీ పోస్ట్ చేయవే ముందు మీరు ఏ కంపెనీ కోడ్లో ఉందో చెక్ చేసుకోవాలి. అన్ని చేయండి. అమౌంట్ ఇవ్వండి, మీ ఇష్టం. ఓకే, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. నెక్స్ట్ పైన వెండర్ అనేవాడు క్రెడిట్ అయిపోతాడు. కింద మనం రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం కదా వెండర్ దగ్గర నుండి, అందువల్ల ఇది డెబిట్ అవుతుంది అనమాట. అమౌంట్ ఇవ్వండి. సిమ్యులేట్ చేయండి. సో కేఆర్ డాక్యుమెంట్ చూసారా, పైన ఏముంది? కేఆర్ డాక్యుమెంట్ ఉంది, అంటే వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ అని అర్థం. ఇక్కడ 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 31 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. క్లియర్ కదా? రైట్, సేవ్. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే చెక్ చేద్దాం. ఇన్వాయిస్ 40,000 కదా మనం పోస్ట్ చేసాము. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలోకి వెళ్ళి చెక్ చేస్తున్నాం. టీ కోడ్ ఏంటి? FBL1N. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఎంటర్. వెండర్ నెంబర్, యాక్చువల్గా వెండర్ తీసుకోవాలి ఇక్కడ. ఒకే వెండర్ కాబట్టి మనం ఇవ్వకపోయినా ఎగ్జిక్యూట్ చేసేస్తే వచ్చేస్తుంది. మల్టిపుల్ వెండర్స్ ఉన్నారు అనుకోండి, ఇక్కడ వెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ డ్రాప్ డౌన్ చేయండి. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఆ వెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఎగ్జిక్యూట్. చూసారా ఎంత వాల్యూ ఉంది వెండర్ పైన? 40,000 ఉంది పెండింగ్. ఇక్కడ డ్యూ చూపిస్తుంది. డ్యూ ఎలా వస్తుంది ఎవరు చెప్తారు? బెల్ సింబల్ చూసారు అక్కడ, కర్సర్ ఉంచండి. కర్సర్ ఉంచండి. డ్యూ ఎలా వస్తుంది ఎవరు చెప్తారు? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ అనమాట. పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని ఇక్కడ సింబల్స్ చేంజ్ అవుతాయి. డ్యూ ఉంటుంది, కొన్నిటికి ఓవర్ డ్యూ ఉంటుంది రేపు చూస్తే. అలాగే మీరు పేమెంట్ టర్మ్ కొంతమంది వెండర్స్ టైం ఇస్తారు మనకి, సో అటువంటి వాళ్ళకి టైం ఉంటుంది అనమాట. అందువల్ల డ్యూ ఏం కనిపించదు మనకి ఇక్కడ. ఇది దేని బేస్ గా చేసుకుని వస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ఎలా వస్తుందో తెలుసు కదా మీకు. అసైన్మెంట్ ఫీల్డ్ ఎలా పాపులేట్ అవుతుంది? షార్ట్ కీ ద్వారా. వెరీ గుడ్. అలాగే డ్యూ అనేది కూడా ఎలా వస్తుంది? ఒకసారి న్యూ సెషన్ తీసుకోండి. XK02 వెండర్ చేంజ్కి వెళ్తున్నాము. XK02 /n XK02. పేమెంట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకోండి. అవన్నీ వస్తుంది, అది కాదు, లాస్ట్ లో ఉంది కదా పేమెంట్ ట్రాన్సాక్షన్. ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, మనం ఏ ఫీల్డ్ తీసుకుంటే అవే మనకు డైరెక్ట్ గా ఓపెన్ అవుతాయి. చూసారా, మేము పేమెంట్ ట్రాన్సాక్షన్ ఒకటే తీసుకున్నాను. ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఏమి ఇచ్చాను? 0001 ఇచ్చాను. డ్రాప్ డౌన్ చేయండి. చూసారా, ఇక్కడ పేమెంట్ పేబుల్ ఇమీడియట్లీ డ్యూ డేట్ తీసుకున్నాను. డ్యూ నెట్ తీసుకున్నాను. అందువల్ల మనకి ఏమవుతుంది? ఇమీడియట్లీ కాబట్టి అది డ్యూ కింద కనిపిస్తుంది. అదే మీరు 0002 తీసుకున్నారు అనుకోండి, డ్యూ కనిపించదు మీకు. ఇక్కడ పేమెంట్ అనేది ఇమీడియట్లీ తీసుకున్నాం, అందువల్ల మనకి ఇలా కనిపిస్తుంది. ఓకేనా? క్లోజ్ చేసేయండి. అది క్లియర్ కదా? టోటల్ వాల్యూ ఎంత ఉంది? 40,000 ఉంది. సో దీన్ని నేను స్టాండర్డ్ క్లియరింగ్ చేసేస్తున్నాను. న్యూ సెషన్ తీసుకోండి. F-53కి వెళ్ళండి. డేట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అమౌంట్ ఎంత?
అకౌంట్ తీసుకోవాలి. ఇక్కడ ఏ అకౌంట్ తీసుకోవాలి? బ్యాంక్ అకౌంట్. మీరు ఏ బ్యాంక్ ద్వారా వెండర్ పేమెంట్ చేస్తున్నారు ఆ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ఇచ్చేసారు. అమౌంట్ ఇవ్వాలి. అమౌంట్ ఎంత ఇస్తారు? 40,000 పెండింగ్ కదా వాల్యూ. స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నాం. స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూ. అకౌంట్లోకి వెళ్ళండి. కంటిన్యూ. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా? స్టాండర్డ్ క్లియరింగ్ లో ఉన్నాం. 40,000 ఇన్వాయిస్ పిక్ అయింది ఆ వెండర్ పైన. చూడండి, స్టాండర్డ్ లో ఉన్నాం. 40,000 ఇన్వాయిస్ పిక్ అయింది. ఎంటర్డ్ అమౌంట్ 40,000, అసైన్ అమౌంట్ 40,000, నాట్ అసైన్ 00. ఏం లేదు. గో టు డాక్యుమెంట్. చూడండి, సో కేజెడ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది ఇక్కడ. కేజెడ్ డాక్యుమెంట్. ఓకే, 50 అంటే ఓకే, డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. టాప్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ డిస్ప్లే చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. 50 అంటే క్రెడిట్, 25 డెబిట్ అనమాట. ఓకేనా? ఇట్లా ఎంట్రీస్ ని మనం పోస్ట్ చేయాలి. స్టాండర్డ్ క్లియరింగ్ చేసాము. స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూని క్లియర్ చేసాము. ఓకే, చెక్ చేద్దాం క్లియరింగ్ అయిందా లేదా. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. చూడండి, స్టేటస్ రెడ్ లో ఉంది. అవసరం లేదు మేడం, మీరు లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి డైరెక్ట్ గా. స్టేటస్ రెడ్ లో ఉంది. చూద్దాం క్లియర్ అయిందా లేదా. రీఫ్రెష్. ఏం పెండింగ్ లేదు. కంటిన్యూ. క్లియర్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిక్యూట్. చూసారా, టోటల్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ అయిపోయింది. అర్థమైందా లేదా స్టాండర్డ్ క్లియరింగ్ ఎలా చేయాలనేది? స్టాండర్డ్ క్లియరింగ్ అర్థమైందా? టోటల్ వాల్యూని క్లియర్ చేసేస్తున్నాం. పెండింగ్ వాల్యూ ఏదైతే ఉందో అన్ని క్లియర్ చేసేస్తున్నాం. అర్థమైందండి లేదా? క్లియరా కదా? అర్థమైంది సార్. మిగిలిన వాళ్ళు ఇంకా ఉన్నారు కదా, మాట్లాడలేదు ఎవరు? అర్థమైందండి? అర్థమైంది సార్. అర్థమైంది సార్. క్రింద యూజ్ చేయండి. మీకు అర్థమవుతుందో లేదు నాకు తెలియాలి కదా. ఉన్నాయి ఆప్షన్స్ యూజ్ చేయండి. ఓకే ఫైన్. సో స్టాండర్డ్ క్లియరింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది స్టాండర్డ్ తర్వాత? స్టాండర్డ్ తర్వాత పార్షియల్ క్లియరింగ్. పార్షియల్ క్లియరింగ్ ఉంది. సో పార్షియల్ క్లియరింగ్ చేద్దాము. వెళ్ళండి, ఫస్ట్ వెళ్ళి ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. FB60లో ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. సో వెండర్ తీసుకున్నాం పైన, క్రిందేమో రా మెటీరియల్ GL అకౌంట్ తీసుకుంటున్నాము. రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. పైన వెండర్ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి క్రెడిట్ అవుతుంది. 10,000 ఇన్వాయిస్ వాల్యూ ఇవ్వండి. 50,000 ఇచ్చారా? ఓకే ఇవ్వండి. ఎంటర్. సిమ్యులేట్. ఓకే సేవ్. 40 డెబిట్, 31 క్రెడిట్. సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఓకే, నేను ఇలాంటి ఇన్వాయిసెస్ ఒక 5 చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తారు? నేను పారామీటర్స్ ఏమి ఇవ్వను. ఎలా చేస్తారు? సేమ్ ఇన్వాయిసెస్ ఒక 4-5 పోస్ట్ చేయాలి. ఎలా చేస్తారు? ఎలా చేస్తారు?
ఎలా చేస్తారు? పోస్ట్ విత్ రెఫరెన్స్ ద్వారా. వెరీ గుడ్ ఆన్సర్, వెరీ గుడ్ ఆన్సర్. రెస్పాండ్ అవ్వండి. ఆయన ఎవరు రెస్పాండ్ అవుతున్నారు? ఎవరు ఆయన పేరేంటి? ఎవరు మీరు? ఎవరండి? దీపానా? ఓకే, పోస్ట్ విత్ గో టు లోకి వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్ ఎంటర్ ఎంటర్, సేవ్. డాక్యుమెంట్ 505 was posted in company code AMAR. ఓకే, అలా ఒక 2-3 చేయండి. 2 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. ఎంటర్ ఎంటర్, సేవ్. చూడండి, పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా చేస్తున్నాం. ఇక్కడ కూడా పోస్ట్ విత్ రిఫరెన్స్ ఉంటుంది. సేవ్. సేవ్. ఓకే, వన్ మోర్. సేవ్. కంప్లీటెడ్. ఓకే, సో మనం కొన్ని ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేసాం. వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1M. లిస్ట్ లోకి వెళ్తున్నాము, రిఫ్రెష్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. వెండర్ తీసుకున్నాం. మీరు ఏ వెండర్ అయితే ఆ వెండర్ నంబర్ ఉండాలి అక్కడ. ఎగ్జిక్యూట్. చూసారా, ఇవన్నీ పెండింగ్స్ అన్నమాట. టోటల్ గా ఎంత ఉంది? వాల్యూ ఎంత ఉంది? 2,50,000 అనేది వెండర్ కి మనం పేమెంట్ చేయాలి. సో స్టాండర్డ్ క్లియరింగ్ అనుకోండి, టోటల్ వాల్యూ చేసేస్తాం 2,50,000. నేను స్టాండర్డ్ చేయట్లేదు, ఇప్పుడు పార్షియల్ చేస్తున్నాను. నా దగ్గర ఎంత ఉంది? 50,000 మాత్రమే ఉంది. వెండర్ అడిగారు పేమెంట్ కొంచెం రిక్వైర్మెంట్ ఉంది సార్, మనీ పేమెంట్ చేయమని అడిగారు. 2.5 lakh ఫండ్స్ లేవు మన దగ్గర. ఎంత చేస్తున్నాం మనము? ఓన్లీ 50,000 మాత్రమే చేస్తున్నాం. దీన్ని పార్షియల్ క్లియరింగ్ అంటారు. టోటల్ వాల్యూ కాదు, టోటల్ వాల్యూ కొంత వాల్యూ చేస్తున్నాం. ఎగ్జాంపుల్, నేను ఒక 50,000 చేయాలి. న్యూ సెషన్ తీసుకోండి. పార్షియల్ క్లియరింగ్ చేస్తున్నాను. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ట్రాన్సాక్షన్ కోడ్ F-53. డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత వాల్యూ క్లియర్ చేస్తున్నాం మనం? ఇన్వాయిస్ వాల్యూ 2,50,000 పెండింగ్ ఉంది, కానీ నేను ఓన్లీ 50,000 మాత్రమే చేస్తున్నాను. ఏంటిది? పార్షియల్ క్లియరింగ్. ఓకే, మిగతా కూడా ఫిల్ చేసేయండి. అమౌంట్, అకౌంట్, వెండర్ అకౌంట్ తీసుకుంటాం ఇక్కడ. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ వెళ్ళండి. ఓకే, ఇక్కడ చూడండి, పార్షియల్ ఐటమ్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఏముంది? స్టాండర్డ్ కదా. ఇక్కడ ఏం చేయాలి? మనం పార్షియల్ క్లియరింగ్ చేస్తున్నాం కాబట్టి పార్షియల్ సెలెక్ట్ చేసుకోవాలి. అది పార్షియల్ పేమెంట్. చూసారా? తర్వాత చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. లాస్ట్ లో ఏముంది? నాట్ అసైన్డ్ అమౌంట్ 2 lakhs చూపిస్తుంది. లాస్ట్ లో చూడండి, మనం ఎంటర్ చేసిన అమౌంట్ ఎంత? 50,000. బట్ ఎంత అడిషనల్ గా వాల్యూ ఉంది? అడిషనల్ గా 2 lakhs ఉంది. ఇది మొత్తం కూడా డీసెలెక్ట్ చేయాలి. చూడండి, మేడం గారు చేస్తారా? 50,000 పైన డబుల్ క్లిక్ చేయాలి కదా. చేయండి మేడం. ఇవన్నీ డీసెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అక్కడ కాదు, అక్కడ కాదు. బ్లూ లైన్ కింద నుంచి రండి. అక్కడ కాదు, అక్కడ కాదు. దాని లెఫ్ట్ సైడ్ మేడం. బ్లూ ఉంది కదా, బ్లూ లైన్స్. డబుల్ క్లిక్ చేయండి. చూసారా, వాల్యూ తగ్గిపోతుంది. చూసారు కింద. మళ్ళీ చేయండి. ఇంకా ఓన్లీ 1 ఇన్వాయిస్ మాత్రమే సెలెక్ట్ లో ఉంది. అంటే ఏంటి? నాట్ అసైన్ 00 ఉంది. ఎంటర్డ్ అమౌంట్ 50,000, అసైన్డ్ అమౌంట్ 50,000, నాట్ అసైన్ 00 ఉంది అనమాట. సో మనం ఇక్కడ వెండర్ పైన టోటల్ గా 5 ఇన్వాయిసెస్ ఉన్నాయి, కానీ మనం ఓన్లీ ఒక ఇన్వాయిస్ మాత్రమే పేమెంట్ చేస్తున్నాం. ఆ 50,000 పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా డీసెలెక్ట్ అవుతుంది అనమాట. అలాగే మీరు పార్షియల్ లో ఉన్నారు కాబట్టి పార్షియల్ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా, బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. సేవ్.
క్లియర్ పోస్ట్ చేసాం. చెక్ చేద్దాం. మనం టోటల్ గా 2,50,000 ఉంది. మనం కొంత వాల్యూని పోస్ట్ క్లియర్ చేసాం. ఎంత ఉండాలి ఇంకా పెండింగ్? మనకి 2 lakhs ఉండాలి. గో టు లిస్ట్ లోకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. చూసారా 2 lakhs అన్నమాట. అంటే ఏంటి, మనం 50,000 మాత్రమే చేసాం. టోటల్ వాల్యూలో 50,000 మాత్రమే చేసాం. దీన్ని ఏమంటారు? స్టాండర్డ్ పార్షియల్ క్లియరింగ్ అంటారు. ఓకే, నా దగ్గర మళ్ళీ ఇంకోసారి చేస్తున్నాను పార్షియల్ క్లియరింగ్. 1 lakh చేస్తున్నాను ఈసారి. 2 lakhs పెండింగ్ ఉంది కానీ 1 lakh చేస్తున్నాను. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. ఎంత చేస్తున్నాను? పార్షియల్ క్లియరింగ్ 1 lakh చేస్తున్నాను. పార్షియల్ అంటే టోటల్ వాల్యూ నుండి కొంత వాల్యూని క్లియర్ చేస్తున్నాం అంతే. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సో ఎంత ఉంది చూడండి, 1 lakh అడిషనల్ గా ఉంది. సో ఆ 50,000 వాటిపైన డబల్ ఫస్ట్ పార్షియల్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఏం చేయాలి? పార్షియల్ సెలెక్ట్ చేయాలి. పార్షియల్ పేమెంట్ అడిషనల్ గా ఎంత ఉంది చూడండి, 1 lakh అడిషనల్ గా ఉంది. నాట్ అసైన్ 00 లేదు, ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. అవి డీసెలెక్ట్ చేసుకోండి. 50,000 ప్లస్ ఇంకొక 50,000. సో నాట్ అసైన్ 00 ఉంది కింద చూడండి. ఓకే, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, కంప్లీటెడ్. అర్థమైందా? స్టాండర్డ్ పార్షియల్ అర్థమైందా? FBL1 సెషన్ లోకి వచ్చాము. 1 lakh పెండింగ్ అమౌంట్ ఉండాలి. లిస్ట్ లోకి వెళ్తున్నాను, రిఫ్రెష్ చేస్తున్నాము. చూసారా 1 lakh పెండింగ్ ఉంది. అర్థమైందా పార్షియల్ ఎలా చేయాలో? హలో, అర్థమైందా లేదా? అర్థమైంది సార్. వెరీ గుడ్. సో పార్షియల్. సో ఇప్పుడు నేను 1 lakh క్లియర్ చేయాలి. ఎక్కడ చేస్తారు? స్టాండర్డ్ లో చేస్తారా, పార్షియల్ లో చేస్తారా? నేను 1 lakh క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. ఫుల్ స్టాండర్డ్ సార్. స్టాండర్డ్ లో చేయాలి. టోటల్ వాల్యూ స్టాండర్డ్ లో చేయాలి. ఓకే, స్టాండర్డ్ లో చేయండి మేడం. స్టాండర్డ్ లో ఉన్నాం. నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్ సేవ్. వెళ్ళండి, FBL1 సెషన్కి వెళ్ళండి. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. పెండింగ్ ఏమీ ఉండదు. నో ఐటమ్ సెలెక్టెడ్. కంటిన్యూ. క్లియర్డ్ ఐటమ్స్ లోకి వెళ్ళండి. క్లియర్డ్ ఐటమ్స్, సేవ్. చూసారా అన్ని క్లియర్ అయిపోయినాయి, పెండింగ్ ఏం లేవు. ఓకే, గ్రీన్ లో ఉంది స్టేటస్, అంటే క్లియర్ అనమాట. సో మీకు స్టాండర్డ్ క్లియరింగ్ అర్థమైంది, పార్షియల్ క్లియరింగ్ అర్థమైంది. ఇంకోటి ఉంది కదా రెసిడ్యువల్ క్లియరింగ్, అది కూడా చేద్దాము. మీకు డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమవుతుంది, బట్ చూద్దాం. రెసిడ్యువల్ క్లియరింగ్ కూడా చేసేద్దాము. వెళ్ళండి ఒకసారి. అవుతుంది సార్. ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. FB60కి వెళ్తున్నాము. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 1 lakh ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. ఒకటి ఓన్లీ సింగిల్ ఇన్వాయిస్.
Save. Go to vendor line item display FBL3N. Open items, execute. సో 1 lakh ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, స్టాండర్డ్ మీకు తెలుసు టోటల్ వాల్యూ క్లియర్ చేస్తాం. పార్షియల్ అంటే కొన్ని ఇన్వాయిసెస్లో కొన్ని ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ ఒకే ఒక ఇన్వాయిస్ ఉంది. సో ఈ ఒక్క ఇన్వాయిస్లోనే నేను ఒక 20,000 పే చేస్తున్నాను. 80,000 బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, రెసిడ్యువల్ క్లియరింగ్ అన్నాం. వెళ్ళండి. F-53 vendor invoice clearing. $20,000 చేస్తున్నాను చూడండి. రెసిడ్యువల్ క్లియరింగ్ చేస్తున్నాను. ఎలా చేస్తాను చూడండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఇక్కడ చూసారా, యాక్చువల్గా మనకి ఏంటంటే క్యాష్ డిస్కౌంట్ అని కనిపిస్తుంది. రెసిడ్యువల్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. మనం రెసిడ్యువల్ క్లిక్ చేయండి. అదిగో స్టాండర్డ్ అయితే స్టాండర్డ్, పార్షియల్ అయితే పార్షియల్, రెసిడ్యువల్ క్లియరింగ్ అయితే రెసిడ్యువల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో రెసిడ్యువల్ ఐటమ్ కదా ఇక్కడ టోటల్గా పంచిన 20,000 ఇచ్చాము కదా. సో 80,000 మైనస్ అవ్వాలి. ఓకే, పని చేయండి. అక్కడ డబుల్ క్లిక్ చేయండి బ్రాకెట్స్లో. చూసారా 80,000 మైనస్ అయిపోయిందా, నాట్ SN00 అయిపోయిందా, ఇట్లా అనమాట. ఓకే, అంటే 1 lakh ఇన్వాయిస్లో 80,000 అనేది రెసిడ్యువల్ ఐటమ్, 20,000 మాత్రమే మనం పే చేస్తున్నాం. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా ఇక్కడ మీకు ఎంట్రీ పోస్ట్ అవ్వదు, కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అంటుంది. ఎందువల్ల ఎవరు చెప్తారు? మీకు బ్లూ మెసేజ్ వస్తాయని చెప్పాను. బ్లూ మెసేజ్, బ్లూ లైన్ కనిపిస్తుంది చూసారా, అది బ్లూ లైన్. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఏదో ఫీల్డ్ మిస్ అయినట్లు, మేబీ టెక్స్ట్ లేదంట, టెక్స్ట్ ఇవ్వండి. గో బ్యాక్, సేవ్. చూసారా పోయింది అది, సేవ్. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. వెళ్ళండి వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, రిఫ్రెష్. చూసారా 80,000 మాత్రమే పెండింగ్ ఉందన్నమాట. ఇది రెసిడ్యువల్ క్లియరింగ్. అర్థమైంది అందరికి? రెసిడ్యువల్ క్లియరింగ్ అర్థమైందా లేదా? రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు, ఏంటి ప్రాబ్లం? అర్థమైందా లేదా? మాట్లాడండి. అర్థమైందా? అర్థమైంది. నాగజ్యోతి గారు అర్థమైందా? నాగజ్యోతి గారు, సుజాత గారు అర్థమైందా? సుజాత గారు అర్థమైంది సార్. రమ్య గారు సార్ అర్థమైంది సార్. రమ్య గారు అంటే ఎవరు? రమ్య, ఓకే అర్థమైందా, రైట్, వెరీ గుడ్. చప్పిడి రమ్య. పృథ్వీరెడ్డి గారు అర్థమైందా? అర్థమైంది సార్. వెరీ గుడ్, రెస్పాండ్ అవ్వండి, నాకు తెలియదు కదా. ఓకే, సో మళ్ళీ ఇంకోటి చేద్దాం, రెసిడ్యువల్ క్లియరింగ్ ఒకటి చేద్దాం. ఎంత ఉంది వాల్యూ? 80,000 పెండింగ్ ఉందా? అవును సార్. 80,000 పెండింగ్. ఇంకొక 30,000 చేద్దాం. అంటే సేమ్ ఒకే ఇన్వాయిస్ లో 30,000 క్లియర్ చేస్తున్నాం. వెళ్ళండి.
చూసారా అర్థమైంది ఎలా చేయాలో? రెసిడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏదైతే రెసిడ్యూల్ ఐటమ్ ఆ బ్రాకెట్ దగ్గర డబుల్ క్లిక్ చేస్తే బ్యాలెన్స్ అమౌంట్ డిడక్ట్ అవుతుంది. నాట్ ఎస్ఎన్ 00 ఉండాలి. ఎంటర్డ్ అమౌంట్ 30,000 కరెక్ట్ గా ఉంది. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. ఇది లైన్ కరెక్ట్ చేయాలి కదా. శ్రీనివాస ఎంటర్ప్రైజ్ పైన డబుల్ క్లిక్ చేయండి, అమౌంట్ ఇవ్వండి, గో బ్యాక్, సేవ్, క్లియర్. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వెళ్ళండి వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే సెషన్కి వెళ్ళండి. $50,000 ఉంది అంటే 30,000 క్లియర్ అయిపోయింది. సో 50,000 ఎలా చేస్తాం? మొత్తం క్లియర్ చేసేది ఎలా, ఎక్కడ చేస్తారు? స్టాండర్డ్ లో వచ్చేసి స్టాండర్డ్ లో చేసేయండి మేడం. ఓకే, కంప్లీటెడ్. వెళ్ళండి FBL1 సెషన్కి వెళ్ళండి, లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. కంటిన్యూ. క్లియర్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. చూసారా ఏమి పెండింగ్ లేవు. సో స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్ కంప్లీటెడ్. ఓకే, అయిపోయిందండి. అర్థమైందా? అకౌంట్ పేయబుల్ ఇలాగే ఉంటుంది, కంప్లీట్ అయిపోయింది. టుమారో ఆన్వర్డ్స్ అకౌంట్ రిసీబుల్ స్టార్ట్ చేద్దాం. కస్టమర్కి సంబంధించింది. అకౌంట్ రిసీబుల్, అకౌంట్ పేయబుల్ కంప్లీటెడ్. నెక్స్ట్ క్లాసెస్ ఏముంటుంది? అకౌంట్ రిసీబుల్ స్టార్ట్ చేస్తుంది. క్లియర్ అందరికి? క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్. క్లియర్ సార్. గుడ్ డే. థ్యాంక్ యూ బాబాయ్, గుడ్ డే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.